ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు కొన్ని సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద చేతులు కాల్చుకునే సందర్భాలు ఎన్నో చూసాం. చిన్న సినిమా మీడియం రేంజ్ హీరోది ఫ్లాప్ అయితే ఆ చిత్ర నిర్మాత కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. అదే స్టార్ హీరో నటించిన సినిమా అంటే పరిస్థితులను ఊహించడం చాలా కష్టం. ఇలాంటి పెద్ద హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నా కూడా కాస్త కూడా బజ్ లేకపోతే తప్పెవరిది? నిర్మాతకి నష్టాలేనా? ఈ విషయాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు అగ్ర నిర్మాణ సంస్థల నుంచి వచ్చిన కొన్ని సినిమాలకి ప్రేక్షక ఆదరణ దక్కక బాక్స్ ఆఫీస్ వద్ద లెక్కలు తప్పిన సందర్భాలు చాలానే చూసాం. మెగాస్టార్ నటించిన ఆచార్య, ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, సలార్, ఇటీవల వచ్చిన నితిన్, రాబిన్ హుడ్ లాంటి సినిమాలకు ప్రమోషన్స్ ఉన్న అంచనాలను అందుకోలేకపోయాయి. మన తెలుగు స్టార్ హీరోలు నటించిన సినిమాలకి ఆశించిన విజయాలు అందక నిర్మాతలు గగ్గోలు పెట్టారు. ఇండస్ట్రీలో ఎన్నో ఉదాహరణలు చూసి కూడా కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఇతర భాషలలో ఉన్న స్టార్ హీరోలతో సినిమాలను నిర్మిస్తే వాటి పరిస్థితి ఏమిటి? ఏ ఉద్దేశంతో మన తెలుగు నిర్మాతలు హిందీ, తమిళ నటులతో భారీ బడ్జెట్ పెట్టే సినిమాలు చేస్తున్నారు అంటే వాటి వెనుక దాగున్న రహస్యం ఆయా చిత్రాలను నిర్మిస్తున్న మేకర్స్ కే తెలుస్తుంది. లేకపోతే ఎందుకు కోట్లు కుమ్మరిచి మన దగ్గర అంతగా పాపులారిటీ లేని హీరోలతో సినిమాలు చేస్తారు? తమిళంలో అజిత్ కుమార్ పెద్ద స్టార్ హీరో, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే సన్నీ డియోల్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో హిందీలో కూడా సన్నీలో చాలా స్లో అయ్యాడు. ఇక అజిత్, సన్నీ డియోల్ కి మన తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ ఉన్నప్పటికీ అది వారి సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్లి బట్టలు చించుకునేంత మాత్రం కాదు. ఈ విషయంలో టీజర్, ట్రైలర్ ఆసక్తిగా లేకపోతే మన వాళ్ళు ఇక్కడ స్టార్ హీరోల సినిమాలను చూడాలంటేనే ఆలోచిస్తున్న రోజులివి. టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ ఇక్కడ భారీ చిత్రాలను నిర్మిస్తున్న సక్సెస్ లను చూస్తున్నారు. పుష్ప సీక్వెల్ దీనికి ఉదాహరణ. అలాంటి సినిమాలను ఇక్కడ ఇంకాస్త బడ్జెట్ పెట్టి తీసిన అంతకన్నా లాభాలు చూస్తారు. కానీ మన దగ్గర క్రేజ్ లేని హీరోలతో చేస్తే నష్టాలను చూడాల్సి వస్తుంది. దీనికి మైత్రి వారు నిర్మించిన 2 సినిమాలే ఉదాహరణ. తాజాగా హిందీలో నిర్మించిన స్టేట్ మూవీ జాక్, తమిళంలో నిర్మించిన గుడ్ బ్యాడ్ అగ్లీ అక్కడ కూడా స్టైల్ మూవీసే. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి హిందీలో నిర్మించిన జాట్ మూవీకి అక్కడ ఎంత బజ్ ఉందో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం జీరో అని చెప్పక తప్పదు. అలాగే తమిళంలో అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీకి కూడా ఇక్కడ ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. తమిళంలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలీదు. మన వాళ్ళు ఇతర భాషలోకి నిర్మాతలుగా ఎంట్రీ ఇచ్చి పాదం మోపాలనుకుంటున్న వాళ్ళలో తప్పులేదు, కానీ నష్టాలు వస్తే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో అనేది $1 మిలియన్ ప్రశ్న.